ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులకి శుభవార్త అండి. చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ విషయంలో ఒక టెక్నాలజీని తీసుకొస్తారట. ఆ టెక్నాలజీ వలన మధ్యాహ్నానికల్లా 100% పంపిణీ పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలుగుతుందటండి. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విషయంలో కొత్తగా ఆలోచన చేస్తా ఉన్నారు. వారికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పింఛన్ పంపిణీ చేసే విషయంలో వేగంగా ఆలోచన చేస్తున్నారండి. అదే విధంగా బోగస్ పెన్షన్లు తీసుకునే వాళ్ళకు కూడా ఏరివేతకు సిద్ధంగా సచివాలయ సిబ్బందిని సమాయత్తం చేస్తున్నారండి. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్దారులకు కొత్త రూల్స్ అంటూ సచివాలయ సిబ్బంది గాని తేడా చేస్తే వాళ్ళ ఉద్యోగానికి ఇబ్బంది అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ పెన్షన్ల పంపిణీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని బాగా వాడుకునేందుకు ఫిక్స్ అయ్యారటండి. ఈ క్రమంలో పెన్షన్ సంబంధించి కొత్త రూల్స్ ను అప్డేట్ చేస్తారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆ రూల్స్ ఖచ్చితంగా ఫాలో కావాల్సిందని అంటూ చెప్తున్నారండి. ఆ కొత్త రూల్స్ ఏంటి అనే విషయానికి వెళ్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి అన్ని పథకాల కంటే మించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పైన చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఆలోచన చేస్తా ఉన్నట్టు తెలుస్తా. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గతంలో మీడియాలో మాట్లాడిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుందండి. ఈ పథకాన్ని ఒక పైసా కూడా అవినీతి లేకుండా అమలు చేయాలనే విషయంగా తీవ్రంగా కృషి చేస్తా ఉన్నట్టు చెప్తున్నారు. పెన్షన్ కి ఆయన ఇంతలా వెయిటేజ్ ఇస్తుండటంతో దానికి ఏంటి బలమైన కారణం అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళలో చాలా మంది పేదలు, నిరుపేదలు ఉన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, రోగాల బాధితులు, ఇలా సమాజంలో అనేక వర్గాల వారు ఈ పెన్షన్ పొందుతున్నారు. కాబట్టి ఆ పెన్షన్ అనేది సరిగ్గా అందాలి. అలా అందడం వల్ల తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ఈ యొక్క టెక్నాలజీ ఉపయోగించడంలో ఉద్యోగులకి కాస్త షాక్ అని చెప్పాలండి. అదేంటంటే ఈసారి అంటే ఫిబ్రవరి 1వ తేదీన పెన్షన్లు ఇచ్చేటప్పుడు సచివాలయ ఉద్యోగులపై సీఎం చంద్రబాబు ఎక్కువగా ఫోకస్ పెడతా ఉన్నట్టు చెప్తున్నారు. ఏ ఉద్యోగైనా సరే పింఛన్దారుడు ఇంటికి 300 మీటర్లు అటు కానీ 300 మీటర్లు దూరంగా కానీ ఇవ్వకుండా కేవలం ఇంటి దగ్గరకే వెళ్లి ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని, టెక్నాలజీ ద్వారా దాన్ని అనుకూలంగా చూడాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇంటికి వెళ్లే ఇవ్వాలి కానీ కొంతమంది సచివాలయ ఉద్యోగులు పింఛన్దారులు ఇంటికి పిలిపించుకొని ఇస్తాడారు అనేటువంటి ఒక విషయాన్ని గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారండి. విషయం ఏంటంటే ఆ ఉద్యోగి అతను ఖచ్చితంగా ఏ టైంకి ఇస్తున్నాడు, పింఛన్దారుడికి ఇంటికి ఇస్తున్నాడా లేకపోతే ఇంకొక చోట ఎక్కడైనా ఇస్తున్నాడా అనే విషయాన్ని కూడా ఈ టెక్నాలజీ ద్వారా తెలిసిపోతుందని చెప్తున్నారు. అయితే పెన్షన్దారుడి ఇంటికాడ కాకుండా వేరే చోట పెన్షన్ ఇచ్చినట్టు తేలితే మటుకు ఆ ఉద్యోగికి కరెక్ట్గా అర్ధగంట సమయంలోనే సస్పెన్షన్ ఆర్డర్ పాస్ చేసే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ డెవలప్ చేశారటండి. పింఛన్దారుడు ఇంటికి 300 మీటర్ల లోపలే పింఛన్ అందుకోవాలి. అలా కాని పక్షంలో అయితే ఆ ఉద్యోగికి సస్పెన్షన్ ఆర్డర్ అర్ధగంట లోపల వెళ్ళిపోతుంది అన్నట్టుగా దాంట్లో అప్డేట్ చేశారటండి. ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యవస్థను రెడీ చేశారని చెప్తున్నారు. ఉద్యోగుల కదలికలను సెల్ ఫోన్ ద్వారా మానిటరింగ్ చేయబోతున్నట్టు చెప్తున్నారండి. ఆ యొక్క సచివాలయ ఉద్యోగి వాడేటటువంటి మొబైల్లో GPS సంబంధించి అతను ఎక్కడ, ఎవరికి, ఎప్పుడు, ఎలా పింఛన్ ఇస్తున్నాడు అనేది మినిట్ తెలిసిపోయే విధంగా సచివాలయ వ్యవస్థను రూపుదిద్దుతున్నారటండి. పెన్షన్ పొందే వ్యక్తి ఉండే ప్రదేశానికి 300 అడుగు కంటే ఎక్కువ దూరంలో ఉండి పెన్షన్ ఇస్తే ఆ విషయం సచివాలయ ఉద్యోగులకు ఈ టెక్నాలజీ ద్వారా తెలిసిపోతుందంట. అలాగా తెలియగానే గంట లోపల వారికి సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చే విధంగా కూడా ఆటోమేటికల్లీ అప్డేట్ జరుగుతూ ఉందటండి. కాకపోతే పింఛన్ ఇచ్చిన అనంతరం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లోపే 100% పింఛన్ ఇచ్చేయాలి అనేటువంటి ఒక విధానాన్ని అవలంబిస్తున్నారు. పింఛన్ ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం పైబడి పెన్షనర్ దారులకు IVRS కాల్ సర్వే కూడా తీసుకుంటారటండి. ప్రతి నెల పెన్షన్ ఇచ్చిన రోజే మధ్యాహ్నం నుంచి IVRS సర్వే చేపట్టబోతున్నట్లు చెప్తా ఉన్నారు. ఇది ఇంటరాక్ట్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అట. లబ్ధిదారులకు నేరుగా ఫోన్ చేయడంలో మీకు పెన్షన్ వచ్చిందా లేదా అనే వాయిస్ వస్తుంది. పెన్షన్ వస్తే కనుక 1 నొక్కండి, రాకపోతే 2 నొక్కండి అనే వాయిస్ విన్నవారు తీసుకున్న వారైతే 1 నొక్కుతారు, తీసుకునే వారైతే 2 నొక్కుతారు. దాంతో ఎంతమందికి పెన్షన్ అందిందా, ఎంతమందికి పెన్షన్ అందలేదనేది కూడా టెక్నాలజీ ద్వారా తెలిసిపోతుందని చెప్తున్నారు. IVRS కాల్లో మరొక కాల్ కూడా ఉంటుందంటండి. సచివాలయ ఉద్యోగి మీరు నేరుగా మీ ఇంటికి వచ్చి ఇచ్చాడా లేదా మిమ్మల్ని సచివాలయానికి కానీ సచివాలయ ఉద్యోగులు ఇంటికి కానీ పిలిపించి ఇచ్చారా అనేది కూడా అడుగుతారట. మీరు ఇంటికి వచ్చి ఇచ్చారు అని 1 నొక్కండి, లేదా సచివాలయం దగ్గరికి పిలిపించి ఇచ్చారంటే 2 నొక్కండి అనే ప్రశ్నకు మీరు నొక్కే సమాధానాన్ని బట్టి సచివాలయ ఉద్యోగుల తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకునేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఏ పథకం ఇచ్చినా ఇవ్వకపోయినా పెన్షన్ మాత్రం సరిగా ఇస్తే అది తమ ప్రభుత్వానికి మేలు చేస్తుందనేటువంటి దృఢ నిశ్చయంతో సీఎం చంద్రబాబు ఉన్నట్టు చెప్తున్నారండి. గత 7 నెలల్లో మిగతా సూపర్ 6 పథకాలు అమలు అయినా కాకపోయినా కూడా ప్రజల్లో భారీ వ్యతిరేకత రాకపోవడానికి కారణం ఏంటంటే పెన్షన్ పథకాన్ని సరిగ్గా అమలు చేస్తూ ఉండడమేనని చెప్తున్నారు.
1వ తేదీ ఒక్కొక్కసారి ముందు రోజు 31వ తేదీనే అందరికీ వాలంటీర్లు లేకున్న సందర్భంలో కూడా స్పీడ్గా పింఛన్ పంపిణీ చేయడం ద్వారా కూటమి పార్టీలకి మంచి పేరు వస్తుందని చంద్రబాబు నమ్ముతున్నారట. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో కొంతమంది తమకు పెన్షన్ రాలేదని సమయానికి అంటుంటారట. ఇలాంటి వారికి నెలకు 60,000 మంది దాకా ఉన్నారటండి. అయితే 63 లక్షల మంది పింఛన్లో 60,000 మందికి పెన్షన్ రాకపోవడం అనేది చిన్న విషయమే కావచ్చు, కానీ వాళ్ళకు కూడా ఎందుకు లేట్ అవ్వాలి అనేది సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన అంటండి. ఈసారి ఫిబ్రవరి నుంచి పింఛన్లకు సంబంధించి 0 టాలరెన్స్తో పనిచేయబోతున్నారు. 0 టాలరెన్స్ అంటే ఒకే ఒక వ్యక్తికి కూడా మిస్ కాలేదు, పింఛన్ అందరికీ ఇచ్చేసాం. ఇక ఏదైనా లబ్ధిదారులు ఇంట్లో లేకపోవడమో అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో ఉండడమో తప్పితే తప్ప ఎలాంటి 0 బ్యాలెన్స్ పడకుండా అందరికీ పింఛన్లు ఇచ్చాం అనిపించడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ టెక్నాలజీ వాడుతున్నారటండి. అర్హులైన వారికి ఎవరికైనా సరే పెన్షన్ అందకపోతే సచివాలయ ఉద్యోగులకు షాకులు తప్పవని చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనా ఈ టెక్నాలజీ ద్వారా సచివాలయ సిబ్బంది కాస్త భయంగానే పనిచేయాలని చెప్తున్నారండి. మరి ఈ వీడియో విషయమై పెన్షన్దారులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.